కేతిరెడ్డి గారు వినపడుతోందండి? వినపడుతుందమ్మా, చెప్పమ్మా. అంటే ఇప్పుడు క్వశ్చన్ కూడా అర్థమైపోయింది. చెప్పండి. అల్లు అర్జున్ ని ఈరోజు వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ దగ్గర విచారించారు, అదే కదమ్మా? అదేనండి. అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అల్లు అర్జున్ దగ్గర నుంచి మొన్న ప్రెస్ మీట్ కి సంబంధించి క్వశ్చన్స్ అడిగి అంటే ఏం చేయబోతున్నారు పోలీసులు? ఆల్రెడీ ఆయన మీద కేసు రన్ అవుతోంది, బెయిల్ మీద ఉన్నారు. కాదమ్మా, నాకు తెలిసి బెయిల్ లోనే ఒక కండిషన్ ఉంది. పోలీసు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని బెయిల్ లో ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ప్రకారము అది ఎలా జరిగింది, ఆ సంఘటన ఎలా జరిగింది, ఆ సంఘటనలో మీకు ఎలాంటి భాగస్వామ్యం ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్లు అన్ని పెట్టి ఒక్కొక్కటిగా విచారించడం జరుగుతుంది అనమాట. ఆ జరిగే దాంట్లో భాగంగానే ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారే గాని ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వల్ల రమ్మన్నారు అనేది అది 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 తప్పు సంకేతం ఇస్తుందమ్మా. అలా కాదు కానీ పోలీస్ పని చేస్తుంది, చట్టం దాని పని అది చేస్తుంది. అంటే కేతిరెడ్డి గారు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మూలంగానే ప్రెస్ మీట్ లో కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వేశారు పోలీసుల మీద. ఎందుకు మీరు అలా రాంగ్ ఎలిగేషన్స్ వేశారు అనేది, అందుకని పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మన్నారు. అంటే చిక్కడపల్లి పోలీసులు కూడా ఆయన్ని, అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా, అంటే రేవతి పోలీస్ స్టేషన్లోనే చనిపోయింది అని పోలీసులు మీకు వచ్చి చెప్పింది నిజం కాదా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేస్ చేసినట్లు మనకు అర్థమవుతోంది. అంటే ప్రెస్ మీట్లో మీరు రాంగ్ మాట్లాడారు, రాంగ్ ఎలిగేషన్స్ వేశారు అని పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నట్లు తెలుస్తోంది మనకు. పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జనరల్ గా వచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు రాసుకుంటారు. ఆ క్వశ్చన్ల ప్రకారం ఒక్కొక్కటిగా అడగడం జరుగుతుంది. వచ్చిన విషయం కానీ మీకు థియేటర్ వాళ్ళు చెప్పారా లేదా. దీంట్లో ఉన్న ప్రధానమైనది ఏంటంటే థియేటర్ వాళ్ళు ఆల్రెడీ థియేటర్కి మేము ఇన్ఫార్మ్ చేశాము, హీరో వస్తే కంట్రోల్ చేయలేము, రావద్దని చెప్పండి, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరున్నా కానీ ఎవరు రాకుండా చర్యలు చేపట్టండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అనేది. వీళ్ళేమో నాకేం చెప్పలేదు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అదేవిధంగా థియేటర్లో ఉండగా థియేటర్లో వచ్చి ఆయన దగ్గరికి పోయి బయట జరిగిన గందరగోళ పరిస్థితిని వివరించేదానికి ప్రయత్నించగా అడ్డుపడిన బౌన్సర్లు అయితేమి, ఇతరత్ర థియేటర్ మేనేజ్మెంట్ అయితే ఎవరైతేమి మీరు పోయేదానికి లేదు అని చెప్పారు. తర్వాత డీసీపీ వచ్చి చెప్పారు. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద తగిన విధంగా విచారించడం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి. వాళ్ళు వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్, ఈ కాలంలో జనాలు వచ్చి చెప్పాలా, అయ్యి వచ్చి చెప్పాలా అనేది అవసరం లేదు. వీడియో బేస్ ఎవిడెన్స్ ఉంది. భారత న్యాయ సంహితలో వీడియో కానీ వాట్సాప్ కానీ ఏ దాంట్లో కూడా విజువల్ ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా ఒక ఎవిడెన్స్ గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకొని వచ్చారు, మాట్లాడారు, సీన్ ఎక్కడ జరిగిందో అక్కడ తీసుకోపోతారు, మీరు ఎలా వచ్చారు, ఏ దిశగా వచ్చారు, తర్వాత ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే తీసుకొని వచ్చినట్టున్నారు. పోయినసారి ఇచ్చి తీసుకొచ్చినప్పటికి కూడా ఆ రోజు కోర్టులో వచ్చి బెయిల్ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు కనీస వివరాలు సేకరించే దానికోసం పన్నీని రమ్మని చెప్పి అడిగినట్టు తెలుస్తుంది. దీంట్లో కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు అనేది ఉందా లేదా అని అంటారా? దానికి తగ్గ వివరాలన్నీ కూడా సిపి ఆనంద్ గారు మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ ప్రవేశం దగ్గర నుంచి ఆయన వచ్చిన విధానం అయితేమి, ఆయన కుటుంబం వచ్చిన విధానం అయితేమి, ఇతరత్ర అన్ని కూడా వివరించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ సారాంశంలో దాంట్లో జరిగిన సంఘటన అన్ని కూడా పూచకూచినట్టు ఉండినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ అనేది అర్థం తెలీదు. ఇప్పుడు లోపల చాలా క్వశ్చన్లు అడుగుతారు, ఏ క్వశ్చన్ కూడా సమాధానం అనేది చెప్పరు. ఎందుకు చెప్పరంటే
కాబట్టి పక్కన వాళ్ళు చెప్పొద్దంటారు. చెప్తే అదొక ఎవిడెన్స్ అవుతుంది కాబట్టి లాయర్లు లోపల లాయర్ తో ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ జగదీష్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఆయన బన్నీ చెప్పినంటే మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారంటే ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని బన్నీ తరపున న్యాయవాది చెప్తారు. అలాంటిది బన్నీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసేశారు. దాని నుంచే కదా ఇప్పుడు విచారణ చేపట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. మరి ఇది ముందే బన్నీకి ఎవరు చెప్పలేదంటారా? ఆ వ్యాఖ్యల్లో ఆ రోజు అతను కూడా మా లీగల్ టీం చెప్పిన ప్రకారం నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ అని తక్కువ మాట్లాడాడు చాలా. లేకపోతే అతనుకున్న ఆవేశానికి, అతనుకున్న ఉత్సాహానికి, అతనికున్న టెంపోకి చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు. దీంట్లో ఇంత వ్యవహారం జరగకుండా ఉంటే వేరే రకంగా మాట్లాడేవాడు అతను చాలా కోపిస్తే చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈగో ఎక్కువగా ఉన్న వ్యక్తి. అదే విధంగా ఉన్నాడు కాబట్టి మెగా ఫ్యామిలీ అయితేమి, అదే విధంగా అల్లు ఫ్యామిలీ అయితేమి క్లాషెస్ కూడా అదే కారణమైంది. ఈరోజు అదే కారణమైంది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే అడ్వకేట్లు లోపల ఏం చెప్పొద్దు అని అంటారు, ఏం కమిట్ కావద్దు అని చెప్తారు. బయట అదే చెప్పారు, లోపల అదే జరిగింది. ఇప్పుడే నాకు తెలిసిన వార్త ప్రకారం ఒక బౌన్సర్ ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అని చెప్పి అని అంటారు కదా. ఇప్పుడు బౌన్సర్లు తీసుకుంటే కస్టడీలోకి అంచెల వారీగా బౌన్సర్లు అందరిని తీసుకుంటాడు. ఒక బౌన్సరు అతను వచ్చి ప్రధానమైన సెక్యూరిటీ గార్డ్ అని చెప్తున్నారు. ఆ బౌన్సరు ఇంకొక పేరు చెప్పొచ్చు. అలాగా అందరిని తీసుకుంటారు. ఎందుకంటే ఇది వచ్చి ఈ కేసు వచ్చి చట్టం దాని పని చేసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి చట్టం దాని పని అనేది చేస్తుందని చెప్పవచ్చు. నిందితుడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా అతను నిందితుడా కాదా అని చెప్పవలసిన ధర్మం ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పాల్సిన ధర్మం ఈ పోలీసుల మీద ఉంది కాబట్టి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అయితేమి, పోల్ అయితేమి, ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ప్రతి పోల్లో రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ ఉన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, బన్నీని ఆ రోజు అరెస్ట్ చేయడం కరెక్టు, బన్నీపై తీసుకున్న నిర్ణయం కరెక్టు, థియేటర్లలో రాబోయే రోజుల్లో తక్కువ రేట్లకు సినిమా టికెట్లు అమ్మాలని అనుకోవడమే కరెక్టు అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాము.